హలో గైస్, వెల్కమ్ టు అనదర్ ఇండియన్ GTA 5 గేమ్ ప్లే వీడియో. ఇది కూడా నేను ఆడింది కాదు గైస్. మీరు నా మీద ఉన్న అభిమానంతో ఒక అతను కామెంట్ పెట్టాడు, అందుకని బ్రో నీకోసం ఈ గేమ్తో నీ ముందుకు వచ్చేసాను. ఇండియన్ GTA 5. ఇప్పుడు మనం దీంట్లో చూసుకున్నట్టయితే ఇక్కడ 4 బటన్స్ ఉన్నాయి గైస్. 4 బటన్స్లో మనం ఫస్ట్ బటన్ నొక్కుదామా? గాయస్, మీరు మాత్రం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకా ఫస్ట్ బటన్ నొక్కేసాం, గేమ్లోకి వెళ్ళిపోదాం. దీంట్లో మీకు ఒక హల్క్ని, సూపర్ మ్యాన్ని, జాంబీని కూడా చూపిపోతున్నాను గైస్. మరి చూడండి, నేను యాడ్ వచ్చింది. 1 సెకండ్ గైస్, 1 సెకండ్. యాడ్ వచ్చింది. నేను జాంబీ రూపంలో ఎలా ఉన్నా అని అనుకోవచ్చు గైస్. అంటే నేనే కలిపెట్టాను, ఎట్లా అక్కడ చూడలేదు. యూట్యూబ్లో బాగా సెర్చ్ చేస్తే నాకు హల్క్, సూపర్ మ్యాన్ ఒక్కటే దొరికింది. ఇప్పుడు ఈ జాంబీ రూపంలో నార్మల్ రూపంలో ఎలా మారాలో నాకు తెలియదు గైస్. అందుకే నేను నార్మల్ రూపంలో మారలేకపోయాను. నార్మల్ రూపంలో ఎలా మారాలో నాకు తెలీదు. అందుకే ఇప్పుడు మీకు ఫస్ట్ జాంబీ చూపిస్తా మీకు ఫస్ట్. PM12 కొడితే ఇక్కడ రైట్ నొక్కండి. రైట్ నొక్కి ఇక్కడ దీన్ని ఫోన్ కింద టిక్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఓకే, మనం క్లిక్ చేసేసాం. ఇప్పుడు హోమ్కి వచ్చేయండి. హోమ్కి వచ్చి మళ్ళీ ప్లే చేయండి. అంటే నేను జాంబీ రూపంలోనే ఉన్న అమ్మో అనవచ్చు. మీరు ఒకసారి ట్రై చేయండి గాయస్. మీరు అప్పుడు వస్తే అప్పుడు నాకు కామెంట్ పెట్టండి కింద. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మీకు హల్క్ రూపంలో మారి చూపించడానికి బదులు నా హోమ్ టూర్ చూపించాలి కదా. హోమ్ టూర్ తర్వాత చూపిస్తాలే గైస్. ఈ జాంబీలా చూడండి ఎంత విలాసంగా తొరగొచ్చు. కానీ నాకు జాంబీలాగా నచ్చదు గైస్. మనం హల్క్లాగా మారిపోదాం. హల్క్లాగా కాదు, ఇది హల్క్లాగా మారిపోదాం గైస్. మనం అయితే ఇప్పుడు మీకోసం హల్క్ చూపిస్తున్నా కాబట్టి మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోవద్దు, మీరు ఈ మధ్య మర్చిపోతున్నారు లైకులు కొడదాం ప్లీజ్ గైస్. చూసిన ప్రతి ఒక్కరు లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అలా చేస్తేనే మీరు పెట్టిన గేమ్ నేను ఆడతా. ఓకే, ఇప్పుడు హల్క్కి PM10 హల్క్ వచ్చేస్తాడు మీకు. ఇప్పుడు ఒకే రొక్కి టిక్ నొక్కి, దీని టిక్ నొక్కి హోమ్కి వచ్చేయండి. హోమ్కి వచ్చి మళ్ళీ ప్లే చేయడం. అబ్బా యాడ్ వచ్చింది, సారీ గైస్, యాడ్ వచ్చింది. ఇదిగోండి, మళ్ళీ ప్లే చేసేయండి. ప్లే చేద్దాం. ఓకే, ఎమ్మటనే లోడ్ అయ్యింది ఇది. ప్లే. ఓకే, ఇప్పుడు చూసారు గైస్, మనకైతే హల్క్ వచ్చాడు. మీరు ఊహించినట్టే. అసలు ఇండియన్లో ఇంత పెద్ద గ్రాఫిక్స్ అంటే కష్టమే, కానీ వాళ్ళు చేసి చూపించారు. GTA 5 పీసీలోనే ఆడొచ్చు అన్నారు కదా, అందుకే మీకు ముందు ఇండియన్ GTA 5 తెచ్చేసాను. ఎందుకంటే రియల్ GTA 5 పీసీ కావాలి గాయస్. చూసారా గాయస్, అసలు ఇండియన్ GTA 5లో ఈ గ్రాఫిక్స్ భలే చేశారు గైస్, సూపర్. కాకపోతే GTA 5 అంత లేడు, మరి అంత GTA 5 అంత ఏం లేదు గైస్. కానీ పర్లేదు, ఇండియన్లో ఇంత గ్రాఫిక్స్ అంటే నయమే కదా. చూడండి ఎంత బాగా ఎగురుతున్నాడు హల్క్. దెబ్బకి ఒక్క పంచ్తో పోతారు ఒక్కొక్కటి. రండ్రా, మీరు అయిపోయారా రే. చూసారు గైస్, సూపర్ ఫాస్ట్ కూడా వచ్చింది హల్క్కి, సూపర్ జంప్ కూడా. ఇది పవర్. పోలీస్ స్టేషన్కి తర్వాత వెళ్దాం గైస్. మీకు పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళి చూపిస్తాను. ఎవరైనా మనిషి ఉన్నాడా? ఆడో మనిషి ఉన్నాడు, వెళ్దామా? ముందు ఒక కాల్ చేద్దాం గైస్. మనం కాల్ చేద్దాం వద్దా గైస్? ఏం చేద్దాం కాల్లో? ఏం చేద్దామంటే గైస్, ఇప్పుడు మీకు సూపర్ పంచ్ మీకు తెలిసే ఉంటుంది ఆల్రెడీ. సూపర్ పంచ్లో వాడు ఎలాగోలో వాడిని గుద్దితే వాడు ఎమ్మటనే పోతాడు. ఇప్పుడు మీకు సూపర్ మ్యాన్ లాగా చూపిద్దాం, ఎందుకంటే వీడియో చాలా ఎంత అయిపోద్ది గైస్. PM11 నొక్కండి. అదే 11 కాదు, సారీ గైస్, 11 నొక్కండి. ఇంక బ్యాక్ వచ్చేయండి, హోమ్కి వచ్చేయండి. అంటే ఇప్పుడు వీడియో చాలా ఎంత అయిపోతాను గైస్, అందుకే ఏం అనుకోవద్దు. హల్క్ పవర్ ఇంకో వీడియోలు చూపిస్తాను మీకు. ఇప్పుడైతే సూపర్ మ్యాన్ చూసేద్దామా? 3, 2, 1 సూపర్ మ్యాన్ వచ్చేసాడు. అబ్బా, ఏ గేమ్లో అయినా యాడ్లతో ఒక తలకైన. చూసారా గైస్, సూపర్ మ్యాన్ వచ్చేసాడు. చూసారు, గాల్లో కూడా ఎగురుతున్నాడు. వీడికి కంట్లోంచి లేజర్ వచ్చే వీడికి కంట్లోంచి లేజర్ వచ్చే పవర్ కూడా ఉంటుంది గైస్. అంటే ఇప్పుడు నేను అబ్బాబ్బా అని ఎందుకన్నా అంటే గ్లిచ్ అలా అవుతుంది గైస్. మరి బీభత్సంగా అవుతుంది గ్లిచ్ మెల్లగా. ఇప్పుడు తగ్గింది కొంచెం. ఓకే, కిందకు దిగి మనం ఇప్పుడు ఏం చేద్దామంటే లేజర్ చూద్దాం మనిషి మీద. మనిషి నా ఎలకాల ఏమైనా ఉన్నాడు ఏమో చూద్దాం అండి గైస్. ఎలకాల ముందు నా హోమ్ టూర్ మనిషిని చూపినా గైస్. హోమ్ టూరు మీకు చూపిస్తాను కానీ తర్వాత చూపిస్తాను గైస్. ఓకే,
ఇప్పుడైతే మనం చూసారా గైస్ కంట్లో చూసారు. ఈ మనిషిని వేసి చూపిస్తాను మీకు. ఈ మనిషిని వేసి చూపిస్తాను. అబ్బా తప్పించుకున్నారు రైడు. అరే అరే వీరు తప్పించుకుంటున్నారు గైస్. అరే ఇందిరా నా ముందే నాగండి గైస్. ఈరోజు వీడిని వేసేదాకా నేను వదలను. ఈరా ఇవన్నీ వీడు నాకు దొరకట్లా. వీడు నాకు కోపం తెప్పించేస్తాడు గైస్. మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడే వీడిని చంపగలను నేను తొందరగా. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేసారా? ఇప్పుడు చూడండి ఎలా చంపుతాను. రే ఆగరా రే ఆగాగు. ఇప్పుడు నువ్వు అయిపోయావురా. చూసారా గైస్ మీరు లైక్ కొట్టడం వల్ల వాడు ఇలా అయ్యాడు గైస్. మీరు లైక్ కొట్టాలి. మీరు కొడితేనే నెక్స్ట్ వీడియోకి ఇంకా చాలా సపోర్ట్గా ఉంది. చూసారా వీడిని మస్ట్ చేసాం మనం. ఇప్పుడైతే మీకు ఇల్లు చూపినా పోలీస్ స్టేషన్కి వెళ్దామా గైస్. ఇప్పుడు ఇదిగోండి గైస్ వీడి దగ్గర మ్యాచ్ స్పీడ్ కూడా ఉంది. అంటే సూపర్ మ్యాన్ దగ్గర మ్యాచ్ స్పీడ్. ఇదిగోండి గైస్ పోలీస్ స్టేషన్లో సూపర్ మ్యాన్ వద్దు, జాంబీతో వద్దాం గైస్ మనం పోలీస్ స్టేషన్కి. చూడండి గైస్ ఈ ఫ్రాంక్లిన్కి ఎలా మారాలో నాకు తెలియదు గైస్. హోమ్కి వచ్చి ఏమైనా పెడితే అయిద్దాం చూద్దాం. అంటే సూపర్ మ్యాన్కి ఎలా అవ్వాలో తెలుసు కానీ ఫ్రాంక్లిన్ మళ్ళీ నార్మల్ రూపంలో ఎలా మారాలో నాకు తెలియదు గైస్. నాకు అలా మారాలి ఎలా. ఇప్పుడు జాంబీ రూపంలో అటు వెళ్తే ఏమనుకుంటారు గైస్ మీరే చెప్పండి. ఫ్రాంక్లిన్కి ఎలా మారాలి మీరు కామెంట్ చేయండి గైస్. నెక్స్ట్ పార్ట్ 2లో ఫ్రాంక్లిన్ మారి చూపిస్తాను మీకు. ఫ్రాంక్లిన్ మారండి ఇంకా జాంబీగానే మారుదాంలే గైస్. జాంబీకి ఏం చేయాలో తెలుసు కదా మీకు. PM11 అదే సారీ గైస్ 12 కొట్టి హోమ్కి వచ్చేయడమే. ఓకే హోమ్కి వచ్చేసాం గైస్ మనం అయితే. ఇప్పుడు మళ్ళీ పెడదాం. ఇప్పుడు యాడ్ వచ్చిద్ది అనుకుంటా గైస్. 100% వచ్చిద్దే. రాలేదు గైస్ మా లక్కీ బాగుంది. ఇంకా ఉరుక్కుంటూ వెళ్దాం పండి. ఫోన్ తీద్దాం మనం అయితే ఇప్పుడు స్టైల్కిలే గైస్. చూసారా గైస్ ఈ జాంబీకి ఏ పవర్స్ ఉంటాయో నాకు తెలియదు గైస్. అంతే మీరు కామెంట్ చేయండి. జాంబీకి కొరికే పవర్ ఉంటుంది మామూలుగా అయితే, వీడికి కొరికే పవర్ లేదు. అదే ముందైతే మీకు హోమ్ టూర్ చూపించి ఒకేసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదాం గైస్. ఇంకోండి ఈ ఫ్యాన్ని ఇది ఫోన్లో ఇంకోటి చూసా గైస్. ఈ ఫ్యాన్ని మన ఫోన్తోనే కంట్రోల్ చేయొచ్చు అంట. మరి దాన్ని మర్చిపోయా గైస్. ఎలా కంట్రోల్ చేసేది? దీన్ని నొక్కాలా? కాదు. దీన్ని నొక్కాలి. ఇది కాదు. ఏదో ఆ ఫ్యాన్ ఫోన్తో కంట్రోల్ చేయొచ్చు అని దాంట్లో చూసేది. దీన్ని నొక్కాలా? అబ్బా అంటే ఏమనుకోవద్దు గైస్. అంటే హోమ్కి వెళ్ళాను అది నొక్కడం వల్ల, అందుకే మనం ఇలాంటివన్నీ నొక్కకూడదు. సర్లే గైస్ ఇప్పుడు ఫ్యాన్ చూపిపోతే ఏమైంది. ఫ్యాన్ చూపించకుండా మనం అయితే హోమ్ టూర్ ఒకటి చూపిద్దాం. గైస్ హోమ్ టూర్ ఇప్పుడు వద్దు అంటారా? ఎందుకంటే చూడండి గైస్ ఇంట్లో వచ్చినప్పుడే ఏదో గ్లిచ్ నన్ను పట్టుకుంటున్నట్టుంది. బయటికి వెళ్ళిపోదామా? అబ్బో గైస్ చాలా గ్లిచ్ అవుతుంది. అసలు నాకు కంట్రోల్స్ తెలియట్లేదు గైస్. పైకి వెళ్ళి చూపిస్తాను ఆగండి మీకు. పైకి వెళ్ళి చూపించేసి ఇంకా పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోదాం. చాలా గ్లిచ్ అవుతుంది గైస్. వాము గ్లిచ్చా బా. అంటే మీకు ఇలా కలిపియచ్చు కానీ అసలు అంత గ్లిచ్ అంటే చూడండి గైస్ అసలు నాకు కంట్రోల్ చేయడం రాట్లా. బా ఓ అరే ముందుకెళ్ళరా. అరే ఈడు అన్ని 6 గంటకి వెళ్తున్నాడు గైస్. బాగా గ్లిచ్ అయినట్టుంది. పైకెళ్ళు అది. అమ్మ ఎలాగో గ్లిచ్ ఆపేసాం గైస్ మనమైతే. ఇదిగోండి ఈడంతా జిమ్లు ఉంటాయి. వీడు బక్క చిక్కిన హల్క్లాగా ఉంటాడు కానీ ఫ్రాంక్లిన్ జిమ్ చేసినట్టే ఉంటాడు గైస్. ఎందుకంటే వాడి కంటలు బాగుంటాయి. ఇది చేయలేము. ఫ్రాంక్లిన్ జిమ్ చేసినట్టే ఉంటారు మళ్ళీ. ఎందుకంటే ఫ్రాంక్లిన్ జిమ్ చేస్తాడు. ఈ జాంబీ మనుషులు తింటుంది కాబట్టి బక్క చిక్కిన హల్క్లాగా ఉంటుంది. అబ్బో చూసారా గ్లిచ్. మనం ఆ గోడ కతుక్కోగానే బయటదంతా కలుపుతాను. కిందకి వెళ్ళిపోదాం గైస్. ఇంకా మీకు చూపించాల్సిన అవసరం లేదు. చాలా వీడియోలు చూసే ఉంటారు. పైనే ఉంటుందో. ఇంకా బయటికి వెళ్ళిపోదాం గైస్. ఇంకా ఓకే నెక్స్ట్ అయితే మైన్క్రాఫ్టే చేస్తాను గైస్. మీరు కామెంట్ చేయండి. మీరేం భయపడద్దు. నెక్స్ట్ అయితే మైన్క్రాఫ్టే చేస్తాను. మీరు కామెంట్ చేసిన తర్వాత మైన్క్రాఫ్ట్ తర్వాత ఆ గేమ్ మీరు కామెంట్ చేసిన గేమ్ తెస్తాను. మళ్ళీ మైన్క్రాఫ్ట్ తర్వాత ఆడతాను మీరు గైస్. చూసారా మనకి అక్కడ స్పీడ్గా పడుతుంది. కార్ ఎంత స్పీడ్ వెళ్తుందో చూద్దామా గైస్. అబ్బో కార్ కూడా గ్లిచ్ అవుతుంది గైస్. ఈ కార్ ఎంత స్పీడ్ వెళ్తుంది ఆల్మోస్ట్ ఎంత స్పీడ్ వెళ్తుంది. పోలీస్ స్టేషన్కి ఎంత వెళ్ళిపోదాం. 100 రీచ్ అబ్బా గైస్ దిగేద్దాం గైస్. ఎందుకంటే ఈ కారు గ్లిచ్ అవుతుంది బాగా. ఓకే మనం ఉరుక్కుంటూనే వెళ్దాం. ఎందుకంటే బక్క చిక్కిన హల్క్లాగా ఉన్నాం. కొంచెం జిమ్ చేసినట్టయినా ఉంటాం. ఉరుక్కుంటూ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్దాం గైస్. ఏ గన్ను తీసుకున్నాం? ఏ గన్ను తీసుకున్నాం గైస్? ఈ గన్ను తీసుకున్నామా?
ఈ గన్తో కాలవదంటే ఈజీగా ఉంటుంది అనుకుంటున్నా. గైస్ ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే నాకెందుకో అవమానంగా ఉంది. ఒకరిని కాల్స్తే అందరూ నా మీద కాల్స్తారని డౌట్గా ఉంది. అందుకే సీక్రెట్ ప్లాన్గా మనం కాలుతామని ఇక్కడ నుంచి కాల్ చేద్దాం గైస్. గురిపెట్టి గట్టి గురిపెట్టి హెచ్చాడేద్దామా? యా జై. ఇదేంది? ఒరే ఇదేందిరా? అరే రియల్ కన్నా ఇది పాటుకోవాలి చచ్చేవాళ్ళు కూడా. అంటే గేమ్లోగా గైస్ అలా జరిగిపోతూ ఉంటాయి. దగ్గరికి వెళ్ళి కాలవాలేమో గైస్. వామ్ము వీళ్ళ దగ్గరికి వెళ్ళి కాలవాలా ఇప్పుడు? ఉన్నాయను గైస్. వీళ్ళేమో స్టిక్కీ బాంబ్స్ వేద్దామా? స్టిక్కీ బాంబ్స్ ఇస్తే అందరూ ఒకేసారి చేస్తారు కదా. స్టిక్కీ బాంబ్స్ వేద్దాం. స్టిక్కీ బాంబ్స్ వేద్దామా? ఇంకోసారి కాల్ చూద్దాం. అవ్వకపోతే స్టిక్కీ బాంబ్స్ వేద్దాం. చీ గాయస్ ఏంది గైస్ ఇది అవ్వట్లా. స్టిక్కీ బాంబ్స్ ఇది స్టిక్కీ బాంబ్స్ ఒక్కొక్కటి ఇది గ్లిచ్ అవుతుంది గాయస్. గ్లిచ్ అవుతుంది గాయస్. ఈసారి మ్యాక్సిమం 30, 50 అంటే 100 వచ్చినా పర్లేదు కానీ 100 మ్యాక్సిమం 100 రాకుండా అదే ఎంఏజ్ చూడండి గైస్. 100 ఎంఏజ్ రాకుండా ప్లీజ్, ఎందుకంటే బాగా గ్లిచ్ అవుతుంది. సిస్టమ్ బాగా గ్లిచ్ అయ్యిద్ది ఇంత ఎంఏజ్ ఉన్న గేమ్లు ఆడితే. ఈసారి 30, 50, 100 అంతే. ఓకే వీళ్ళ వెనకాల అబ్బా ఇది గ్లిచ్ అవుతుంది. లేదంటే మీకు కరెక్ట్గా చూపించేసేవాడిని. పర్లేదులే గైస్, మీ మీద అవమానంతో వేయలేను చెప్పండి. వేసేద్దాం అవన్నీ. గ్లిచ్ అయినా సరే బొచ్చైనా సరే ఈరోజు నేను వేసేదే. వీడి మీద ఒక బాంబు 2 బాంబులు వేద్దాం. చెత్తారులే చెత్తారా ఈ బాంబులకైనా వీళ్ళు చావరా. వీళ్ళని కూడా వేసేద్దాం. ఎందుకు వీళ్ళు అనవసరంగా ఉండేడా. ఏయ్ ఓకే అందరికి ఒక బాంబు వేద్దాం సాంప్రదాయంగా. గైస్ నాకు డౌట్, వీళ్ళ మీద నేను స్టిక్కీ బాంబు చేస్తున్నా. వీళ్ళేంది ఉలుకు పలుకు లేదు అసలు. వీళ్ళు మనుషులేనా ఎలియన్సా? ఉలుకు పలుకు లేదేరా మీ దగ్గర. స్టిక్కీ బాంబ్స్ రా వేసేది, బాంబులు రా సత్తారా మీరు. ఏందో గైస్ ఈ గేమ్లో, ఇండియన్ గేమ్లో అన్నీ ఇంతే. అంటే ఇండియన్ గేమ్ బాగోదని కాదు, కొంచెం గ్లిచ్ ఎక్కువైద్ది అంతే. బాగుంది గేమ్, నాకు నచ్చింది. చాలామంది ఆడాడు, చాలామంది గేమర్స్ దీన్ని ఆడారు గైస్. ఇంకైతే మన ఫోన్ కంట్రోల్లో పేల్చేద్దాం గైస్. మీరేం చేయాలి తెలుసుగా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది కాదురా కింద చేసేవన్నీ ఇంకా పేల్చేద్దాం. మీరు అవన్నీ చేసుకుంటారని ఊహిస్తూ పేల్చి చచ్చుంటారు ఈ బాటకి అందరూ. అరే గైస్ ఇంట్రెస్ట్ దొబ్బింది గైస్. అయినా సావలేర్రీ మీరు అసలు. ఆగండి గైస్, నా పెద్దమ్మ గన్ను తీసి నేసేస్తా. రారా ఇప్పుడు చూసారా, ఏ కుక్కైనా పెద్దమ్మ గన్నుకి పడిపోవాల్సిందేరా. రా చూసుకున్నారా, ఎంత ధైర్యం ఉంటే మీరు స్టిక్కీ బాంబు తీసిన చావలేదు గైస్ వీళ్ళు. జీ అబ్బా ఇప్పటికే వీడియో చాలా దెంత అయిపోతుంది. ఇంకా ఒక్కని కాల్చి ఒక బుల్లెట్ వెళ్ళిపోదాం. ఆ ఒక్కని ఒక బుల్లెట్ వేసేసి వెళ్ళిపోదాం మనం. ఇంకోటి రాలేడులే, అందుకే వేసా గైస్. వాళ్ళు రాలేరని నాకు తెలుసు, వాళ్ళు రాలేడని వేసా బుల్లెట్. ఓకే ఇంకెళ్దాం. ఇంకా మనకి ఇక్కడే లెంత్ అయిపోయేటట్టుంది. ఇంకా మీకు బైక్స్, కార్స్ అవి చూపించాలి కదా, మరి ఇంకా లేట్ చేయకుండా చూపించేద్దామా? ఓకే ఫస్ట్ అయితే మనం కొట్టాల్సిన నెంబర్ 500 అంటే 5000 కొట్టే. చూసారా గైస్ మనకి సూపర్ నాకు రెడ్ కలర్ అంటే ఇష్టం గైస్. మీకు ఏ కలర్ ఇష్టమో కామెంట్ చేయండి. నాకు రెడ్ కలర్ అంటే ఇష్టం, అందుకే ఫస్ట్ రెడ్ కలర్ బైక్ రప్పించా. మీకు ఏ కలర్ కామెంట్ చేయండి, నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. చూసారా గైస్ జాంబీ లుక్ మామూలుగా లేదుగా. ఇంకా నడుపుదాం. ఇది ఎంత స్పీడ్ వెళ్తుందో చూద్దాం గైస్. స్పీడ్ టెస్ట్ కూడా చేద్దాం. హెల్మెట్ కూడా వేసాడు జాంబీ. స్పీడ్ టెస్ట్ చేద్దాం దీనికి. ఫస్ట్ అయితే ఎంత స్పీడ్ వెళ్తుంది? ఫస్ట్ 100 రీచ్ అయింది గైస్. 100 రీచ్ అయింది గైస్. ఆ ర్యాంపులతో మనకి ఇప్పుడు వద్దులే గైస్, మన స్పీడ్ టెస్ట్ ఒక్కటి చేద్దాం. 100 200 రీచ్ 200 రీచ్ అయింది గైస్. 200 216 220 అప్పా చచ్చర్రా. పర్లేదులే గైస్, అంతే స్పీడ్ వెళ్ళుకుంటుంది. ఇంకా ఎరుగుతుంది అక్కడ దాకా వెళ్దా అంటే. ఓకే ఇంక వేరే బండిని రప్పిద్దాం గైస్. 220 వెళ్ళింది ఈ బండి అయితే. వేరే కార్ రప్పిద్దాం, బండి రప్పిద్దామా?
4000 కొడదాం గైస్. చూసారా బండి వచ్చేసింది గైస్. సూపర్ బండి ఇది, మామూలుగా ఉండదు. ఈ బండి అంటే నాకు భలే ఇష్టం గైస్, అందుకే దీన్నే రప్పించా ఫస్ట్. మీరు కూడా నెట్లో కోడ్స్ అని కొట్టండి గైస్, కోడ్స్ పెడతారు ఈ బండ్లు అన్నింటినీ. చూసారా గైస్ ఎంత స్పీడ్ వెళ్తుందో టెస్ట్ చేద్దాం గైస్ మనం అయితే ఇప్పుడు. ఓకే అబ్బా ఇక్కడ చాలా టర్నింగ్స్ ఉండడం వల్ల అబ్బో అన్నింటిని గుద్దుతున్నాం గైస్. చాలా టర్నింగ్స్ ఉండడం వల్ల స్పీడ్ టెస్ట్ చేయడం కుదరట్లేదు గైస్. అబ్బా బాగా గ్లిచ్ కూడా అవుతుంది ఇది. స్పీడ్ ఓకే 131 అబ్బా 200 వెళ్ళిద్ది గైస్ ఈ బండి అయితే నార్మల్. కాకపోతే గ్లిచ్ చాలా అవుతుంది గైస్ ఇప్పటికే. వామో అరే రే బ్రేక్ ఇరా అబ్బో గైస్ మీకోసం వెళ్తున్నాను గైస్ ఎంతసేపు. ఒరే 200 అబ్బా సర్లే గైస్ బ్రేక్ వేసేద్దాం. బ్రేక్ వేసి వేరే కార్ చూద్దాం మేము, ఎందుకంటే బాగా గ్లిచ్ అవుతుంది ఈ కార్ మనకి. పర్లేదు కాకుండా వేరే కార్ చూద్దాం. ఓకే గైస్ ఇప్పుడు వచ్చేది మన బైకే. అది ఏం బైక్ అనుకుంటున్నారు? అది బ్లూ కలర్లో ఉంటుంది. ఏ బైక్ గెస్ట్ చేయండి, గెస్ట్ చేసి నాకు కామెంట్లో పెట్టండి. ఓకే ఏ బైక్ ఇప్పుడు మీరు చూస్తారు కామెంట్లో, ఎందుకులే గైస్ ఏ బైక్ చూడండి. చూసారు గైస్ బ్లూ అండ్ బ్లాక్, మామూలుగా ఉండదు. చూసారా మామూలుగా ఉండదు గైస్. అసలు ఈ బండి అంటే నాకు ఎంత ఇష్టం అంటే రియల్ లైఫ్లో ఉంటుంది అనుకుంటా, ఉంటుంది కానీ చాలా రేట్ గైస్ ఈ బండి. నాకు ఇష్టమే ఈ బండి కూడా, చాలా ఇష్టం, బాగుంటుంది. చూసారా గైస్ ఆ జాంబీ లుక్, ఈ బండి లుక్ అద్దరిపోలా. ఇప్పుడు దీన్ని స్పీడ్ టెస్ట్ చేసేద్దాం. ఓకే ఆ ర్యాంప్ చేద్దామా గైస్ మీకోసం. ఆ ర్యాంప్ చేద్దాం ఆగండి. ఆ ర్యాంప్ మనం పూర్తి చేయగలమో లేదో చూద్దాం. రే గైస్ పూర్తి చేశాను గైస్, అంటే కొంచెం పోయింది కానీ పూర్తి చేసేసాం. దాంట్లో చీటింగ్ లేదు, పూర్తి చేసేసాం. చూసారా గైస్ మీరు దీనికైనా ప్లీజ్ గైస్ కొట్టాలి. మీరు చూసిన ప్రతి ఒక్కరు లైక్ కొట్టాలి. మీరు చూసిన ప్రతి ఒక్కరు లైక్ కొడితేనే నాకు ఇంకా సపోర్ట్, అంటే ఒక సపోర్ట్ అనేది వచ్చి ఇంకా నేను వీడియోలు చేయడం, రోజుకో వీడియో పెడతా గైస్. దీనికైతే 100 సబ్స్క్రైబర్లు రీచ్ అవుతాయి. మీరు 100 సబ్స్క్రైబర్లు రీచ్ అబ్బా చచ్చా. మీకు కనుక ఈ వీడియో నచ్చితే సారీ గైస్, ఎందుకంటే ఇంక చచ్చాడు. మళ్ళీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఏమనుకోద్దు గైస్, వీడియో చాలా లెంత్ అయిపోతుంది. అండ్ ఇంకా అట్లా చెప్పే కదా, మీరు 100 సబ్స్క్రైబర్లు కనుక రీచ్ అయితే ఖచ్చితంగా రోజుకో వీడియో నేను పెడతానే ఉంటాను మీకోసం. కానీ ఏం చేయాలో తెలుసు కదా, మీరు దానికోసం లైక్ చేయండి, షేర్ చేయండి, చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ లైక్ చేసుకోండి. అండ్ అంత ఫోర్స్ ఏం చేయట్లేదు గైస్, మీకు నచ్చితేనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చలేదు అనుకోండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉత్తిన లైక్ చేసుకోండి, చూడండి. సరే గైస్ ఓకే బాయ్.